కనీసం ముట్టకూడదని దేవుడు చెప్పారు. అయితే గమనించాలి, ఆదాము హవ్వలకు సాక్షాత్తు దేవుడే మంచి చెడుల తెలివినిచ్చు చెట్టును గురించి, పండును గురించి స్పష్టంగా చెప్పారండి. పండును తినవద్దు, కనీసం ముట్టుకోవద్దని దేవుడు చెప్పారు. అయితే హవ్వ దేవుని మాటలను పట్టించుకోకుండా సర్పము చెప్పిన మాటలను వినింది, పండును చూచింది, పండును ముట్టుకుంది. ఫలితంగా పండును తిని నష్టమును, శాపమును, దేవుని నుండి ఎడబాటును పొందుకున్నది. తాను తినడమే కాదండి, తన భర్తకు కూడా తినిపించింది. అతను కూడా విన్నాడు, చూచాడు, తిన్నాడు, శాపాన్ని, నష్టాన్ని పొందుకున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు కనీసం ముట్టకూడదని చెప్పాడు, చూడొద్దు, ముట్టొద్దని చెప్పాడు. దేవుని చెప్పిన మాటను పట్టించుకోలేదండి. దేవుడు ఏమి చెప్పినా మానవుని మేలు కొరకే చెప్తారండి. దేవుడు చెప్పింది మనం చెయ్యాలి. దేవుడు చేయొద్దు అన్న వాటిలో మనం ఎన్నడూ చేయకూడదు, తలదోర్చకూడదు, వాటిలో మన పాలిభాగస్తులం అవ్వకూడదు. ఆదాము హవ్వలు దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేశారు, ఫలితంగా నష్టాన్ని పొందుకున్నారు. మన జీవితంలో కూడా లోకంలో ఉన్న ఆశలు, లోకంలో ఉన్న కోరికలు, లోకంలో ఉన్న ఆకర్షణను చూసి మనము వాటికి ఆకర్షించబడి వాటిలో మన పాలుభాగస్తులం అయ్యామంటే, పాపముతో పొత్తు పెట్టుకున్నామంటే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా జీవిద్దాం, నష్టం తప్పించుకుందాం, ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.